రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారో ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడే ప్రభుత్వ ఉత్తర్వులు అయితే విడుదల చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయంలోనే పంపిణీ చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పింది. సో పెన్షన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలు కూడా వాలంటీర్లు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించిందనమాట. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజెంటు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఆధార్ కార్డు లేదంటే తగిన గుర్తింపు కార్డు, నెక్స్ట్ పెన్షన్కి సంబంధించిన మీకు కార్డు అయితే ఇస్తారు కదా, పెన్షన్కి సంబంధించిన కార్డు, ఆ పెన్షన్ కార్డు ఈ రెండు పట్టుకొని మీరు గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళాలి. సో అక్కడ మీకు గ్రామ వార్డు సచివాలయంలో మీ పెన్షన్ కార్డు అదేవిధంగా మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ చూసి అప్పుడు మీకు సచివాలయ ఉద్యోగులు అయితే పెన్షన్ అయితే డబ్బులు పంపిణీ చేస్తారు. ఇది ఒక ఏప్రిల్ నెలకే కాదు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి జూన్ నెల వరకు కూడా ఇదే ప్రాసెస్ అయితే కొనసాగుతుందన్నమాట. సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీకు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.